హలో నమస్తే దోస్తులు. ఇవాళ మనం ఎంతో పవిత్రమైన చారిత్రక ప్రాధాన్యం కలిగిన శ్రీ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం శతాబ్దాల నాటి ప్రాచీన నిర్మాణం, సుమారు 500 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని అనుకుంటున్నారు. ఆ కాలంలో రాజులు, భక్తులు తమ విశ్వాసంతో ఈ ఆలయాన్ని నిర్మించి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ స్వామివారి విగ్రహంతో ఎంతో శాంతిమయంగా, దివ్యంగా ఉంటుంది. ఆయనతో పాటు లక్ష్మీ అమ్మవారు కూడా విరాజిల్లుతున్నారు. ఆలయ ద్వారంలోనే కనిపించే ధ్వజస్తంభం ఒకే రాతితో చెక్కబడింది. అది ఆ కాలపు శిల్ప కళను నిదర్శనం. ఈ దేవాలయం నిర్మాణ శైలి చూస్తే పాతకాలపు రాతి నిర్మాణం, శిల్పకళా నైపుణ్యం మరియు ఆధ్యాత్మిక వైభవం మనసును ఆకట్టుకుంటాయి. ఇక్కడ హనుమంతుల వారు, శివుడు, కామాక్షి అమ్మవారు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఆలయంలో కళ్యాణ మండపం కూడా ఉండేది. అక్కడ స్వామివారి కళ్యాణోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించేవారు. ఇప్పటికీ ప్రతి శనివారం పౌర్ణమి రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. స్వామివారి దర్శనం చేసుకున్న వారికి మానసిక శాంతి, సంతోషం కలుగుతుందని గొప్ప నమ్మకం. కాలం గడిచిన ఆలయ వైభవం మాత్రం తగ్గలేదు. కొంత భాగం పాతబడి ఉన్న భక్తుల విశ్వాసం మాత్రం అలాగే నిలిచి ఉంది. ఈ పవిత్ర స్థలం మనకు గుర్తు చేస్తుంది, ఆధ్యాత్మికత అంటే కేవలం దేవాలయం కాదు, అది మన మనసులోని భక్తి, నమ్మకం, శాంతి. కాబట్టి మీరు భక్తితో నిండిన మనసుతో కలిగిన వారి ఒకసారి ఈ ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం తప్పక చేసుకోండి. ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి కాంటెంట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా పురాతన కట్టడం కాబట్టి ఆలయం ఇరువైపుల్లో ఇలాంటి గదిలో లాంటి నిర్మాణాలు ఉన్నాయన్నమాట. ఆలయం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే పచ్చని చెట్లతో చుట్టుపక్కల చూడచక్కని గోపురం, పురాతనమైన గోపురం కూడా ఈ ఆలయంలో ఉంటుంది. ఈ ఆలయం మన సనాతన ధర్మం యొక్క వైభవం. అలాగే మీరు ఎవరైతే ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే ఈ ఆలయం లొకేషన్ కోసం కామెంట్స్లో అయితే కామెంట్ పెట్టండి. అలాగే ఈ ఆలయం దగ్గర మనకి శివుని ఆలయం కూడా ఉంటుంది. ఆలయం కూడా చాలా ప్రశాంతంగా కలిగి ఉంటుంది. మనం చూడొచ్చు వీడియోలో శివయ్య ఆలయం, చాలా ఇది కూడా పురాతనమైన ఆలయం, మన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర ఉంటుంది. అలాగే కామాక్షి అమ్మవారి గుడి కూడా మీరు ఈ ఆలయం దగ్గర చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఈ రెండు ఆలయాలు పక్క పక్కనే ఉండడం, అలాగే చుట్టూ ఉన్న గ్రామాల నుంచి ఉన్న భక్తులు చాలా మంది ఈ ఆలయంకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ ఆలయం చుట్టూ కూడా చాలా పచ్చని పైర్లు, అలాగే పెద్ద పెద్ద చెట్లతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి, శివుడు, అలాగే హనుమంతుల వారు, అలాగే కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని కృపను పొందాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్.